గ్లిచ్ అనిపించి లేకపోతే షేమ్ అనిపించేటట్టు పాయింట్ ఏముంటుంది, ఫోన్ కాల్ ఏముంటుంది? అంటే ఫోన్ కాల్ ఏమనంటే మా ఇంటి ముందర పిల్లి చచ్చిపోయిందండి 2 రోజుల నుంచి వాసన వస్తుందని ఫోన్ చేస్తారు. అయితే ఇట్లా అరే రామ, నేను చాలా ఇంపార్టెంట్ మీటింగ్కి ఎంటర్ అవుతున్నప్పుడు నాకు ఈ ఫోన్ వచ్చింది. పిల్లి చచ్చిపోయింది 2 days నుంచి ఎవరు తీస్తలేదు, వాసన వస్తుందని చెప్పేసి నాకు డైరెక్ట్ ఎమ్మెల్యేకి ఫోన్ చేసేది దీనికోసం. అరే ఇట్లా చాలా సందర్భాలు వచ్చినాయండి. చెప్తున్నా, పిల్లి చచ్చిపోయిందని చెప్పి మా ఇంటి ముందు చెత్త తీస్తలేదని చెప్పేసి చాలా సందర్భాలు వచ్చినాయి. అయినా మేము ఎప్పుడు కూడా విసుక్కోము. ఫోన్ చేస్తానండి అని చెప్పేసి అప్పుడు ఇంపార్టెంట్ మీటింగ్లో పోయి బయటికి వచ్చినాక ఆ సంబంధిత అధికారి చేసి అక్కడ చనిపోయిందంటే చూడండి అలాంటి ఏరియాకి అని చెప్పేసి చెప్పడం జరిగింది. మా ఇంట్లో ఈ స్ట్రీట్ లైట్ వస్తలేదని ఫోన్ చేస్తారు. మా ఇంటి ముందు చెత్త ఎత్తలేదని ఫోన్ చేస్తారు. చాలా కొన్ని దశాబ్దాల నుంచి కంప్లైంట్స్ వింటూనే ఉన్నా. మా ఇంటి ముందు డ్రైనేజ్ లీక్ అవుతుంది, ప్రవహిస్తుంది, ఎవరు పట్టించుకోలేని ఫోన్ చేస్తారు. మా ఏరియాలో మా కార్పొరేటర్లో ఉన్నదానికన్నా ఎక్కువ ఫోన్లు నాకే వస్తాయి. రీజన్ ఏంది? అటెండ్ చేస్తా కాబట్టి. అంతే అంతే మరి. అటెండ్ చేసేటోనికే వస్తాయి ఫోన్లు, అటెండ్ చేయడానికి రావు. ప్రజలకు కూడా నమ్మకం కుదరాలి, ఈయనైతే అటెండ్ చేస్తాడని చెప్పి అప్పుడే ఆయనకు ఫోన్ చేస్తారు. అవును. దాన్ని ఏమంటారు ప్రజలు? కాయలున్న చెట్టుకేగా రాళ్ళు కొడతామని అంటారు. నువ్వు అటెండ్ చేస్తావు అని నాకు చెప్తారు. సరే, అది ఒక అందుకు మాకు అవార్డో రివార్డో తెలియదు, కానీ చాలామంది ఫోన్లు చేస్తారు. మేము అనుకుంటాం అంతమంది ఇంత హోప్ పెట్టుకొని మాకు ఫోన్లు చేసినప్పుడు ఆ నమ్మకాన్ని వమ్ము చేయొద్దు. ఇది చిన్న సమస్య అయినా మనం అటెండ్ చేయాలని చెప్పి మనం అటెండ్ చేస్తుంటాం. అర్ధరాత్రి మనకు కాల్స్ వస్తుంటాయా? వస్తుంటాయండి. చాలా మంది చేస్తారా, విసిగిస్తారా? చాలామంది చేస్తూనే ఉంటారు, కానీ ఈ మధ్యకాలంలో రాత్రిపూట ఎక్కువ కాల్స్ అటెండ్ చేస్తలేదు. ఓకే. ఎందుకంటే ఇక మళ్ళీ పొద్దున ఉదయాన్నే లేవాలి కాబట్టి పొద్దున ఒక స్టేజ్ దాకా అటెండ్ చేస్తాం. ఓసారి మధ్యరాత్రి కాల్స్ ఎప్పుడు ఎక్కువ లైట్ వస్తుంది సైలెంట్లో పెడతాం, బాగా లైట్ ఇట్లా కనిపిస్తూ ఉంటుంది. ఏదో చేసి చూస్తే ఒక 7-8 సార్లు ఫోన్ చేసినట్టు, ఇన్నిసార్లు ఎందుకు చేసినారు, ఏం ఆపద ఉందో అని చెప్పేసి మళ్ళీ రీకాల్ చేస్తాం. కాల్ చేసే వరకు ఏముంటుంది, అది ఒకసారి జెన్యూన్ సమస్య ఉంటుంది, ఒకసారి ఉట్టి సమస్య ఉంటుంది. మన ఇద్దరైతే చెడిపోతుంది. అంటే ఎమ్మెల్యే గారు లేపరా ఒకటినే చేసినాము ఇలాంటి కాల్స్ వస్తాయా? అట్లా ఉంటాయి. లేకపోతే ఒక 4-5 బాగా మంచి పార్టీ చేసుకుంటారు, వాళ్ళకి అప్పుడు గుర్తొస్తాం, ప్రేమ వస్తుంది మా మీద, అప్పుడే ఫోన్ చేస్తారు. ఒకరు నిజంగా జెన్యూన్ సమస్య, యాక్సిడెంట్ అవుతుంది, ప్రాబ్లం అవుతుంది, అటువంటివి కూడా ఉంటాయి. బూతులు ఎక్కువ వస్తున్నాయి. అంటే ఎవరినైతే అడ్మైర్ చేయాల్సిన, ఇన్స్పైర్ కావాల్సిన పొలిటీషియన్స్ వాళ్ళ నోట్ల నుంచి బూతులు వస్తున్నాయి. ఇది కరెక్టేనా? అంటే బూతులు మాట్లాడడం కూడా రాజకీయ నాయకులకు మంచిది కాదు. ఆ భాషనే వాడొద్దు అసలు. రాజకీయాల్లోకి వచ్చి ఒక ఎమ్మెల్యే, ఒక కార్పొరేటర్గా, ఎమ్మెల్యేగా, ఎంపీగా గెలిపించిందంటే దాని అర్థం ఏంది? నువ్వు ఏదో చిన్న వ్యవహారంగా చిన్న మనిషి కాదు. 50,000 ఓట్ల దగ్గర కార్పొరేటర్గా గెలుస్తావు, ఒక 4-5 లక్షల ఓట్ల దగ్గర ఎమ్మెల్యేగా గెలుస్తావు, ఒక 20-30 లక్షల దగ్గర ఎంపీగా గెలుస్తావు. ఇంతమంది రోల్ మోడల్ నిన్ను ఆ పార్లమెంటుకు, అసెంబ్లీకి, కార్పొరేషన్కి పంపిస్తే నువ్వు బూతులు మాట్లాడుకుంటా, వాటిని అడ్డగోలుగా మాట్లాడుకుంటా, అడ్డగోలు భాష ఉపయోగించుకోవడం కరెక్ట్ కాదు. భాషను అదుపులో పెట్టుకోవాలి. వితిన్ ద లిమిట్స్ ఆఫ్ ద భాషలను ఎవరినైనా విమర్శించవచ్చు, ప్రశ్నలు అడగవచ్చు. కానీ అడ్డగోలి భాష మాట్లాడేసేసి ప్రజలు కూడా అడ్డగోలి భాషకు ఎక్కువ లైక్స్, ఎక్కువ షేర్స్ చేసుకుంటా వాళ్ళు చేస్తున్నంత కాలం రాజకీయ నాయకులు ఇట్లనే ఉంటారు. నీ భాషా విధానం, నీ సంస్కారవంతమైన భాష వాడకుంటే నిన్ను యాక్సెప్ట్ చేస్తలేనని ప్రజలకు అని ఒకసారి ప్రజలు సంకేతం పంపించమని చెప్పండి, అందరు లైన్గా భాష మార్చుకుంటారు. అంటే ఇక్కడ పబ్లిక్ మిస్టేక్ అంటే అంతే, తప్పండి. దానికి నేను చెప్తున్నా కానీ అడ్డగోలుగా మాట్లాడడానికి లైక్స్, షేర్స్, వ్యూవర్స్ ఎక్కువ ఉంటారు, 100% ఎక్కువ ఉంటారు. మాలాంటి వాళ్ళకి నిజంగా ఉండరు. ఎందుకుంటారు? తక్కువ ఉంటారు. ఎందుకు తక్కువ ఉంటారు అంటే మేము అడ్డగోలు భాష ఎన్నడూ మాట్లాడము రాజకీయాలలో, ఎప్పుడు తిట్టము ఎవరిని పెద్ద ఘాటుగా విమర్శించము. మేము ఏం చేయగలుగుతాం, ప్రజలకు ఏం చేస్తే బాగుంటుందన్న ఆలోచనే నిరంతరం మమ్మల్ని ఆలోచన చేస్తూ ఉంటాం, నిరంతరం అదే విధంగా నడుస్తూ ఉంటాం. ఎవరిని పడితే వాళ్ళని బట్టి విమర్శించము. చీఫ్ మినిస్టర్ స్థాయిలో ఉన్న, అంటే నేను ఈ పేరు కూడా తీస్తున్నా, రేవంత్ రెడ్డి కూడా చాలా సందర్భాల్లో తొండలు తీస్తాం, లాగులా, లేకపోతే పండ పెడతాం, పేగులు తీస్తాం, నారలు తీస్తాం, ఇంకొన్ని బూతులు కూడా ఉంటాయి, అన్పార్లమెంటరీ బూతులు ఉంటాయి కొన్ని. సో అవి వాడొచ్చు ఒక చీఫ్ మినిస్టర్ స్థాయిలో? తప్పండి, అది వాడడానికి నేను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా. గతంలో కేసీఆర్ గారు వాడింది కాబట్టి మేము వాడినామని చెప్పేసి ఇప్పుడున్న కాంగ్రెస్ నాయకులు చెప్పుకుంటారు. ఏం వాడింది కేసీఆర్ గారు? సన్నాసి, దద్దమ్మ, ప్లీజ్ బీపే అండి అని కూడా అంటుండే. రండా అన్న మాటలు నేను వినలేండి, నిజంగా రండా అనే మాటలు వినలేదు. రండా అంటే ఏంటంటే రండా అంటే కూడా పెద్ద తప్పు పడదాం. దానికి దీనికి పోలిస్తే అండి, సపోజ్ నిజంగా కూడా రండా అని అన్నాడని అనుకోండి. రండా అంటే కూడా ఏంటంటే, రండా అంటే పెద్ద తిట్టు కాదు, పెద్ద భూత పదార్థం కాదు.
నీ గుడ్లు వీకు గోళీలు ఆడుతా అంటారు, నీ పేగులు తీసి మెడలేసుకుంటా అంటాడు, నీ లాగులలో తొండలు వదిలి పెడతా అంటాడు, వంగబెట్టి గుద్దుతా పండబెట్టి తొక్కుతా. అంటే ఈ భాష ముఖ్యమంత్రి నుంచి మేము ఎక్స్పెక్ట్ చేయలేదండి. ఇది ముఖ్యమంత్రి గారు మాట్లాడడం అతను తీవ్రంగా ఖండిస్తూనే ఉంటాం. ఎప్పుడైనా తప్పేది